అలాగే వేధింపులకు దిగటం, అక్రమ కేసులు బనాయించటం, ట్రోల్ చేయటం, ట్రోల్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన మీద బెదిరింపులు పాల్పడటం, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియజేస్తూ ఉంది. ఈ రోజున ప్రధానమైనటువంటి పత్రికలన్నీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండే పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి మధ్య ఆ సమస్యలే మినహా ప్రజల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి సమస్యల గురించి ఎత్తి చెప్పేటటువంటి జర్నలిస్టుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అనేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధమైనటువంటి అంశం. అందుకని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ రెండూ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజున ప్రొఫెసర్ నాగేశ్వర్పై వేధింపుల్ని ఆపాలి, ట్రోలింగ్ ఆపాలి. అలాగే ఆయన మీద మన రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి జనసేన కార్యకర్తలు రక్షణ ఉపసంహరించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి విషయాల్లో కనుక మీరు జోక్యం చేసుకొని దీన్ని పెద్ద ఇష్యూగా తీసుకుని మీరు వేధింపులకి లేకపోతే అరెస్టులకి పాల్పడే పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయవేత్త, ఏ జర్నలిస్ట్ కూడా బయట ఉండే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. అందుకని ఒక సమాజంలో అలాగే జర్నలిస్టుల్లో ఒక మంచి రిప్యుటేషన్ ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వాళ్ళ మీద ఇటువంటి వేధింపులు జరగడం అనేది మన ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వెంటనే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మిగతా ప్రాంతాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో మేము ఆయన మీద విమర్శలను ఇంకా ఉధృతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇది మొత్తాన్ని కలుపుకొని, మొత్తం జర్నలిస్టులందరినీ కలుపుకొని ఒక ఉద్యమంగా తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, అలాగే అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, దీన్ని మరింత ముందుకు తీసుకుపోవద్దు, ఎప్పటికైనా ఆపండి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ సమస్యే కాదు, ఇది రానున్న కాలంలో రాజకీయ సమస్యగా కూడా మారకుండా చూసుకోండి అని చెప్పి మీ అందరికీ నేను హెచ్చరిక చేస్తున్నాం. అలాగే మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం, తక్షణం ఈ కేసులను ఉపసంహరించాలని కోరుతున్నాం. అది థ్యాంక్ యూ. జరిగిన దాడిగా మేము భావించలేదు. ఇది జర్నలిస్ట్ మీద జరిగిన దాడి, భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి. ఈ దాడిని ఎప్పటితో ఆపకపోతే దేశంలో, రాష్ట్రంలో జర్నలిజం ఒక శక్తిగా మారే ప్రమాదం ఉంది. దీన్ని తొందరగా ఆపి, ఇంకొక విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో నాగేశ్వర్పై ఆయనకు వైసీపీ కండవా కప్పి ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక నిజాన్ని మాట్లాడితే నచ్చకపోతే ఇది ఇంకో పార్టీకి అంత కడతారా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఆలోచించుకోవాలి రాజకీయ నాయకులు. వాస్తవం మాట్లాడితే ఒక పార్టీకి అంత కట్టడం అనేది ఈ కూటమే కాదు, ఏ రాజకీయ పార్టీకి సమంజసం కాదు. ఇందరితో ఆపాలని కోరుతూ సమస్యలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిపై చేసిన ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని ఏపీ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకం రాజకీయ విశ్లేషణలకు కూడా ప్రాంతం, భాష అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకులు చూస్తేనే విశాల భారతదేశం మాదంటాడు. అలాంటి వారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఈ యొక్క భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నది. అటువంటి స్వేచ్ఛ స్వతంత్రం అనుగుణంగానే నాగేశ్వర్ గారు తనకు వచ్చిన సమాచారం మేరకు ఆ యొక్క విశ్లేషణ చేశారు తప్ప వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఎటువంటి భేదాభిప్రాయాలు లేవనే విషయాన్ని తెలియదు. ఏవైతే రాష్ట్రంలో ప్రొఫెసర్ నాగేశ్వర్పై అక్రమ కేసులు ఏవైతే బనాయించారో వాటన్నిటిని తక్షణమే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఆయన ఏ రకంగా అయితే వేధింపులు చేస్తున్నారో ఆ వేధింపుల్ని
నివారించాలనేది తెలియజేస్తున్నారు. వేధింపులు కానీ నివారించకపోతే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ బీజేఐ తరఫున రాబోయే రోజుల్లో మరింతగా ఆయనకు అండగా ఉంటూ ఆయన తరఫున ఉద్యమాలు చేయడానికి కూడా ఏమాత్రం వెనకడుగేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరిణామాలు చాలా దురదృష్టకరం. ఆయన మీద ట్రోల్స్ చేయటం, వేధింపులు చేయటం భావ ప్రకటన స్వేచ్ఛ మీద చేస్తున్నామనే భావించాలి. ప్రతి ఒక్కరూ ఆయనకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఇవాళ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజేఐ తరఫున మరి మేమంతా ఆయనకి మద్దతుగా నిలుస్తూ సంఘీభావం తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా ఆయన మీద పెడుతున్న కేసులు ఆపాలి. ఈ విషయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే ఇదంతా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులుగానే మేము పరిగణించాల్సి ఉంటుంది. ఈ జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా బాధాకరం. వీటికి తక్షణమే ఉపసంహరణ ఇచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దీన్ని ఆపాలని మేమంతా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.